హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అయితే మనకి యూట్యూబ్ ఛానల్ అనేది వేరే జీమెయిల్కి ప్రజెంట్ ఉన్న జీమెయిల్లో కాకుండా వేరే జీమెయిల్కి ఎలా చేంజ్ చేయాలనేది మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే వీడియోని లైక్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు లేటెస్ట్ టెక్ టాపిక్స్ అయితే అన్నీ రెగ్యులర్గా మన ఛానల్లో ఉంటాయి. మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీరు ముందుగా అయితే మొబైల్లో మనం చేస్తున్నాం. ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశాను, అది సిస్టంలో చేశాను. కొంతమందికి ఆ ప్రాసెస్ అర్థం కాలేదన్నారు. సో దానికోసం మళ్ళీ ఇప్పుడు మొబైల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్దామని ఇప్పుడైతే మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థం కాదు. సో చూడండి, మీరైతే ముందుగా మీ మొబైల్లో ఉన్న క్రోమ్ కానీ ఇంటర్నెట్ కానీ ఏదైనా ఒకటైతే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసి దీన్ని మనకి డెస్క్టాప్ మోడ్లో అయితే ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు నాది డెస్క్టాప్ మోడ్లో ఉంది. సో ఇలా డెస్క్టాప్ మోడ్లో ఉన్న తర్వాత మీరు ఇక్కడ యూట్యూబ్ అయితే సెర్చ్ చేయండి. ఇలా youtube.com అని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఓపెన్ అవుతుంది, ఇలా వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పైన మీకు ఛానల్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ అని ఉంది ఇక్కడ. సో దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని ఉంది కదా, సో దానిపైన కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో చూడొచ్చు, సో మీ నెట్ను బట్టి అది స్పీడ్ అయితే వస్తుంది. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కింద చూసినట్టయితే మీకు సెట్టింగ్స్ సింబల్ అయితే ఉంది కింద. సో సెట్టింగ్స్ సింబల్ పైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు పర్మిషన్స్ అని ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ పర్మిషన్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇలా జూమ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఇప్పుడు ప్రజెంట్గా మీరు మీ ఛానల్ ఉన్న జీమెయిల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మీ రోల్ అంటే ఓనర్ అంటే ఇప్పుడు మీరు హెడ్ అన్నట్టు మొత్తం దీనికి. సో అదైతే ఇక్కడ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చేంజ్ చేయాలి కాబట్టి మీకు ఇక్కడ పైన చూసుకుంటే మీకు ఇన్వైట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇన్వైట్ అనే ఆప్షన్ పైన ఇలా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఏ జీమెయిల్కి అయితే మార్చాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ జీమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒకటి అయితే నా జీమెయిల్ ఇది. సో దానికి ఎంటర్ చేయడానికి ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఇక్కడ యాక్సెస్ ఇచ్చేసి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు రోల్. సో ఇక్కడ ఇప్పుడు మనం ఓనర్ అయితే హెడ్ మొత్తం. సో ఓనర్ ఇవ్వడానికి రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ప్రజెంట్గా మేనేజర్ అయితే ఇస్తున్నా. సో ఓనర్ ఎప్పుడు మార్చుకోవాలనేది చెప్తా మీకు. సో మేనేజర్ ఇచ్చి ఇక్కడ డన్ అయితే క్లిక్ చేయండి. ఇలా డన్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ పెండింగ్ ఇన్విటేషన్ కనిపిస్తుంది. సో పెండింగ్లో ఉంటుంది. ఇది అవ్వడానికి 1 వీక్ టైం పడుతుంది. సో నేనైతే ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తున్నా. సేవ్ చేశాక సేవ్ అయిపోతుంది. సేవ్ అయింది. సో ఇది 1 వీక్ టైం పడుతుంది ఓకే కావడానికి. 1 వీక్ తర్వాత ఓకే అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనకి ఒకటి మేనేజర్ లాగా ఓకే అవుతుంది. సో అప్పుడు మనం మళ్ళీ అక్కడనే ఉంటుంది సెట్టింగ్స్. ఇంకా రోల్ పైన మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు పర్మిషన్స్ పైన క్లిక్ చేసి ఇది పెండింగ్లో ఉంది. ఇది కంప్లీట్ అవ్వడానికి 7 డేస్ టైం పడుతుంది. సో ఆఫ్టర్ 7 డేస్ అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మేనేజర్ పైన ఉంది కదా. సో చూడండి, ఇలా మేనేజర్ పైన ఇలా క్లిక్ చేసి అప్పుడు ఓకే అయిన తర్వాత అప్పుడు ఇక్కడ ఓనర్ అని పెట్టేసుకోండి. ఓనర్ ఆప్షన్ అప్పుడు కనపడుతుంది మీకు ఇందులో కింద. ఓనర్ పైన పెట్టి పైది రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసేస్తే మీ ఛానల్ అనేది వేరే జీమెయిల్కి ఓకే అయిపోతుంది. సో మీకు మళ్ళీ పాత జీమెయిల్ రాదు. సో రెండిట్లో మళ్ళీ వేరే రోల్స్ ఇచ్చి 2 దాంట్లో యూజ్ చేసుకుంటామంటే 2 కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ చెప్పిన అనుకుంటున్నా. సో మీకు ఏమైనా అర్థం కాకుంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేను క్లియర్గా మీకు చెప్తా. సో కాకపోతే మీ నుంచి ఆశించేది ఒక్కటే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. లేటెస్ట్గా టెక్ గురించి మొత్తం క్లియర్గా యూట్యూబ్ వాళ్ళకి అందరికీ కూడా మీకు చెప్పడానికి వీలుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.